రాజును అభిషేకించే దైవజనుడిగా మారాడు. 26 లక్షల ప్రజలకి ఒక దైవజనుడిగా మారాడు. ఒక తల్లి ప్రార్థన, ఆమె నిందల అవమానాలు జ్ఞాపకం చేసుకొని దేవుని మొక్కుకుంటూ ఇచ్చిన బిడ్డ, ఆమెకి ఎంత పేరు వచ్చింది. దేవుని బిడ్డగా సౌలును అభిషేకించిన సామేలే, దావీదును అభిషేకించిన సామేలే, ఇశ్రాయేలు పరిపాలించిన సామేలే దైవజనుడిగా. ఆయన చనిపోయినప్పుడు 40 రోజులు ఏడిచారంట ఇశ్రాయేలు అందరూ. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఏదైనా నీకు పట్టుదల కలిగి ఉంటే, ఎవరైనా మంచి ప్రార్థన చేసిన వాళ్ళంటే నీ కొరకు చేపించి జ్ఞాపకం చెప్పు. మనసులు నువ్వు చెప్పుకోవద్దు. మనసు లేపేది పాట ద్వారా దేవుడు లేపడు, మన అందాల ద్వారా లేపడు దేవుడు. నిన్ను లేపలని దేవుని దృష్టిలో పడితే నువ్వు ఎక్కడున్నా సరే నీ ద్వారా సూచక్రియలు మహస్తకార్యాలు చేసి నీ వైపు అయిన ఆశీర్వాదాలు తిప్పుతున్నట్ల చెప్పలు కొడతా గట్టిగా. హల్లెలూయా, గట్టి చెప్పాలి హల్లెలూయా. బైబిల్లో మోసే చనిపోయిన తర్వాత నాయకుడిగా యెహోషువని పెడితే ఎవరు కేలి చేయలేదంటే యెహోషువని. మోసే మాకు నాయకుడు, నీవెవరు మాయంపడికి పరిచయం చేసిన వాడు, ఏదైనా పరిచయం చేసావంటే మా నాయకుడు ఎక్కడ వెళ్ళిపోయాడో మాకు తెలియదు అని గునుక్కొని సునుక్కొని ఆయన కేర్ చేయకుండా విలువకుండా ఉంటే, ఒక రోజున దేవుడు ప్రత్యక్షమై, యెహోషువా నేను గొప్ప చేయటకు మొదలు పెడుతున్నాను, నీ ద్వారా మోసే ద్వారా ఎట్లా సూచక్రియలు చేశానో నీ ద్వారా సూచక్రియలు చేస్తున్నాను, నిన్ను గొప్ప చేయటకు మొదలు పెడుతున్నాను. చెప్పలు కొడదాం గట్టిగా. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం చదువుదామమ్మా. ఎందుకంటే గొప్పగా చేయాలంటే నిన్నైనా నన్నైనా ఏ స్త్రీనైనా ఏ పురుషునైనా గొప్ప చేయాలంటే హైక్యమ నుంచి రావాలా. ఈ భూ సంబంధమైన బలహీనమైనట్టు కాదు మనకి. చదువుదామా. మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక, మీ మధ్య అద్భుత కార్యాలు చేయును గనుక మీరు పరిశుద్ధపరచుకొనుడని మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకో జనులకు ఆజ్ఞ ఇచ్చెను. మీరు నిబంధన మందసం ఎత్తుకొని అమ్మ అలా గొప్ప మొదలు పెడదామని చెప్పిన కాడ పాయింట్ కాడ రాదు. యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడైయుండునట్లు నేను మోషేకు తోడైయున్నట్టుగా నీకును తోడైయుందునని నేను నీకు తోడై ఉందును. ఇశ్రాయేలందరూ ఎరుగునట్లు ఇశ్రాయేలందరూ ఎదిగినట్టుగా నేడు వారి కన్నుల ఎదుట వాళ్ళ కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టి నేను నిన్ను గొప్ప చేయటానికి మొదలు పెడుతున్నాను. హల్లెలూయా. దేవుని దృష్టిలో పడాలి నువ్వు. పిఎం దృష్టిలో, సీఎం దృష్టిలో, ఇంటి పక్కల వాళ్ళ గురించి కాదు, దేవుని దృష్టిలో పడాలి మనం. నువ్వు ఎంత సింగరవైనా, ఎంత స్పీకర్వైనా, ఎంత మాట నేర్పరవైనా, ఎన్ని ధనం ఉన్నా, ఎంత ఆస్తున్నా, నువ్వు దేవుని దృష్టిలో పడితే లేపుతాడు దేవుడు. దేవుడు లేపితే ఎవరు నిలబడలేరు. ఎవరు కూడా, ఏ మనిషి కూడా ఏదైనా కెచ్ చేసినా కూడా నిలవలేరని బైబిల్ చెబుతుంది. ప్రేమైన సహోదరులారా, బైబిల్లో దేవుడు లేపాలి అన్న దేవుని పట్టుదలతో అడిగింది, దేవుని దృష్టిలోకి వెళ్ళిపోయింది అన్న విజ్ఞాపన. ఆమె గర్భఫలం ఇచ్చాడు. దావీదు ప్రార్థన చేశాడు పట్టుదలతో, దేవుడి దిగొచ్చి ఆయన శ్రమ పోగొట్టాడు. నీవైనా నేనైనా పట్టుదలతో చేయాలని